మూలిగనక్క మీద తాటికాయ వచ్చి పడినట్టు అయింది కేకేఆర్ ప్రెసెంట్ సిచ్యువేషన్. అసలే మ్యాచెస్ గెలవట్లేదు, పాయింట్స్ టేబుల్లో లాస్ట్ పొజిషన్ లో ఉండిపోయాము. మెయిన్ బౌలర్స్ అందరూ టోర్నమెంట్ కి ముందే మిస్ అయ్యారు. 18 సిఆర్ పెట్టి కొన్న మతీషా పత్రాన మ్యాచెస్ కి అవైలబుల్ గా లేడు. పోనీ టీమ్ లో ఉన్న 25 సిఆర్ పెద్ద ప్లేయర్ క్యామరూన్ గ్రీన్ ఏమన్నా ఆడుతున్నాడంటే అది లేదు. టీమ్ లో కెప్టెన్ అజింక్య రహానే తప్ప ఎవ్వరూ పెద్దగా ఆడట్లేదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అది సరిపోదన్నట్టు బీసీసీఐ కేకేఆర్ కి 12 lakhs ఫైన్ వేసింది. ఎస్, కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానేకి బీసీసీఐ అక్షరాల 12 lakhs ఫైన్ వేశారు. దానికి రీజన్ ఉంది. ఎందుకంటే సిఎస్కేతో మ్యాచ్ లో కేకేఆర్ దారుణంగా ఓడిపోయారని మనందరికీ తెలుసు. ఆ మ్యాచ్ లో ఓడిపోవడమే కాకుండా కేకేఆర్ స్లో ఓవర్ రేట్ మెయింటైన్ చేసింది. దీనివల్లే కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానేకి రూల్స్ ప్రకారం 12 lakhs ఫైన్ వేశారు. సర్లే, ఒక్కసారి ఫైన్ కట్టినందుకే ఇంత ఫీల్ అవ్వాలా? మరి సర్పంచ్ సాబ్ ఏమనాలి? పంజాబ్ కింగ్స్ ని మ్యాచెస్ గెలిపించిన తర్వాత కూడా 2 times అయ్యర్ ఫైన్ కట్టాడు. దీంతో పోలిస్తే అజింక్య రహానే సిచ్యువేషన్ చాలా బెటర్. ఇంతకీ మీరేమంటారు? బీసీసీఐ ఇలా స్లో ఓవర్ రేట్ వల్ల ఫైన్ వేయడం ఎంతవరకు కరెక్ట్? కమెంట్స్ లో చెప్పండి. అలాగే మీ ఫేవరెట్ టీం ఇది, కేకేఆర్ పంజాబ్ కింగ్సా? కమెంట్స్ లో చెప్పండి. ఇంకా వీడియో నచ్చితే లైక్ కొట్టడం మర్చిపోవద్దు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఎంపీటీ క్రికెట్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.